అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మీకో శుభవార్త. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యువర్ ఫ్యూచర్. దేవుడు మీ కొరకు కొన్ని సిద్ధము చేసి ఉన్నారు. ఈరోజు కీర్తనలు 80వ కీర్తన 9వ వచనము. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు, రాబోయే ఆశీర్వాదాల కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ దానికి తగిన స్థలము సిద్ధపరుస్తున్నాడు. నీకు తగిన స్థలంను నీ ఫ్యూచర్లో దేవుడు నీకు ఏ పొజిషన్లో ఉండాలో, నువ్వు ఏ ఆక్యుపేషన్లో ఉండాలో, లేక నువ్వు ఎక్కడే మరి కాపురం చేయాలో, ఎక్కడ నువ్వు మరి చదువుకోవాలో, ఎక్కడ బిజినెస్ చేయాలో, ఎక్కడ జాబ్ చేయాలో, ఎక్కడ నువ్వు నాటపడాలో దేవుడు మీ కొరకు సిద్ధము చేసి ఉన్నాడు. ఆల్రెడీ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ. ఆయన మిమ్మల్ని నాటడానికి కొరకు అక్కడ ఉన్న కొంత వ్యక్తులను దేవుడు వెళ్ళగొట్టినట్టుగా పై వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యువర్ ఫ్యూచర్. దేవుడు నిన్ను ప్రిపేర్ చేసి ఆ స్థలానికి పంపిస్తూ ఉంటున్నాడు. రాబోయే ఆశీర్వాదాలు మరి నువ్వు పొందుకునే అంత సిద్ధపాటు నీలో ఉందా? ఎందుకంటే ఇదే వచనంలో కింద మనం చూస్తే దాన్ని లోతుగా, దాని యొక్క వేర్లంట చాలా లోతుగా నాటబడి ఉన్నాయంట. నీవు కూడా చాలా లోతైన స్థితిలో నీవు మినిస్ట్రీ చేస్తున్నట్లయితే, చాలా లోతైన భక్తి జీవితం, లోతైన ఆత్మీయ అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు వ్యాపిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. నీ జాబ్ విషయంలో కూడా అన్ని విషయాలు అప్డేట్ అయ్యి పదునుగా ఉన్నట్లయితే దేవుడు నేను వ్యాపిస్తా అంటున్నాడు. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ. ఈ రోజుల్లో నువ్వు అనుకుంటున్నావు, అదేంటి నేను ఎప్పుడు ప్రమోట్ అవుతాను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రిపేర్ చేశాడు. నీ ప్రమోషన్ ఆల్రెడీ ఉంది. నీకు ఆల్రెడీ నువ్వు వ్యాపించేంత ఆశీర్వాదం నీ జీవితంలో ఉందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అవును, నీ వేర్లు లోతుగా నాటబడి అది దేశమంతా కూడా వ్యాపించడానికి దేవుడు దానికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. అంటే నీవు వ్యాపించడానికి, నువ్వు విస్తరించడానికి దేవుడు సామర్థ్యాన్ని నీకు దేవుడు దయచేస్తున్నాడు. సో నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అక్కడ నీవు చేరడానికి గొప్ప విశ్వాసము కావాలి. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ బిఫోర్ హీ ఈస్ ప్లేసింగ్ యూ. దేవుడు నిన్ను ప్రిపేర్ చేసినాక నిన్ను ఆ స్థలంలో నిలబెడతాడు. సో కాబట్టి ప్రిపేర్ టు బికమ్ బిగ్. రేపు నువ్వు కొన్ని జయంట్స్ని నువ్వు ఫేస్ చేయబోచున్నావు. అయితే గాడ్ ఈస్ గ్రోయింగ్ యూ అప్. దేవుడు నిన్ను రెడీ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను దేవుడు దారిలో పెడుతున్నాడని, అంతేకాదు హీస్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని, హీస్ మేకింగ్ యూ రెడీ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో రాబోయే ఆశీర్వాదాల కొరకు మీరు సిద్ధంగా ఉండండి. కిందకు వేరుతాన్ని, పైకి నువ్వు ఫలము ఇవ్వబోచున్నా దేని యొక్క వాగ్దానము ఈరోజు. కాబట్టి స్వీకరించండి. కింద కమెంట్లో కూడా మీరు విశ్వాసంతో రాస్తూ ఉండండి. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ బిఫోర్ హీ ప్లేసెస్ మీ అని పెట్టండి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఎస్ లార్డ్, అవును నాయన, నీవు యూ విల్ ప్రిపేర్ అస్ బిఫోర్ యూ ప్లేసెస్ లార్డ్. మమ్మల్ని నాయన ప్రభ సిద్ధం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని నాయన రైట్ పొజిషన్లో పెట్టడానికి మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా, యు ఆర్ నాట్ అ గాడ్ హూ గివ్స్ అప్ ఆన్ అస్ లార్డ్. అయ్యా, మమ్మల్ని వదిలివేసి విడిచిపెట్టి వీరి వల్ల కాదు అని చెప్పేసి అయ్యా తన్ని నువ్వు దాటిపోయే దేవుడో కాదు నాయన. మమ్మల్ని ప్రిపేర్ చేసి, మమ్మల్ని సిద్ధము చేసి ఆ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు తెలియపరుస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గొప్ప భవిష్యత్తు మీ కొరకు వేచి చూస్తూ ఉంటుంది. ద హోల్ గ్రేట్ ఫ్యూచర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. యు ఆర్ గోయింగ్ టు బికమ్ బిగ్. కాబట్టి కింద రాయండి విశ్వాసంతో, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ టు బికమ్ బిగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.